భారత హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో విధులు నిర్వహిస్తున్న సిఆర్పీఎఫ్లో ఒక భాగమైన ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ 1992 సంవత్సరంలో ఒక విభాగాన్ని స్థాపించింది. దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా శాంతి భద్రత సమస్య తలెత్తినప్పుడు మరియు మత ఘర్షణలు జరుగుతున్నప్పుడు అదుపు చేయడం ఈ ఫోర్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. తెలంగాణ రాష్ట్రంలో హకీంపేట్, సికింద్రాబాద్ నందు 99 బెటాలియన్ కలదు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలలో అవగాహన కార్యక్రమంలో భాగంగా జిల్లా భౌగోళిక పరిస్థితులను ఆకలింపు చేసుకోవడానికి మెదక్ జిల్లాకు రావడం జరిగింది. జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఐపీఎస్ ఆదేశానుసారం మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్ ఆధ్వర్యంలో మెదక్ పట్టణం పోలీస్ స్టేషన్ పరిధిలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ వారు మన జిల్లా యొక్క భౌగోళిక పరిస్థితులు తెలుసుకోవడం గురించి ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. జిల్లాలో ఏదైనా శాంతి భద్రతల సమస్య, మత ఘర్షణలు జరిగినప్పుడు వెంటనే వచ్చి జిల్లాకు పోలీసులకు సహాయ సహకారాలు అందించి బందోబస్తు నిర్వహించి అదుపు చేయడం గురించి ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఏఆర్ డీఎస్పీ రంగనాయక్, మెదక్ టౌన్ ఇన్స్పెక్టర్ నాగరాజు సిబ్బంది పాల్గొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.